జాగ్రత్తగా మరి యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు విన్నారు కదా, మీరు న్యూస్ వింటున్నారు కదా. యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు కొట్టుకుంటున్నారు. ఇవన్నీ సంగతులు జరుగుతున్నాయి. నోవహు దినములలో ఎలాగుండెనో, కళ్ళు మూసుకోవాలి అందరూ, క్లోజ్ యువర్ ఐస్. నోవహు దినములు ఎలాగుండెనో, నోవహు 120 years మరి దేవుని యొక్క సువార్తను ఓడ కట్టుకున్నాడు యేసయ్య. ఓడలోనికి రండి అందరూ రక్షించబడతారు అని అంటే అందరూ హేళన చేశారు నోవహుని. అయితే చివరికి ఏమైపోయినారు, అందరూ జల సమాధి అయిపోయినారు. అయితే ఇప్పుడు కూడా యేసయ్య రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు, అవును యేసయ్య, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు కాబట్టి నేను నా హృదయంలోనికి నువ్వు రావా, నేను ఆహ్వానిస్తున్నాను, నన్ను నీ బిడ్డగా చేసుకునవా, నా పాపములు క్షమించవా. ఒక చిన్న 3 మాటలు ఒకవేళ మీరు పలికినట్లయితే యేసయ్య మీ హృదయంలోనికి వచ్చేస్తారు. సౌండ్ ఎవరు అది? క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. ఒకవేళ ఎవరైనా మీరు చెప్పిన మాటల్ని బట్టి, అవును నా కొరకు యేసయ్య వచ్చాడు, నన్ను పవిత్రపరచడానికి ఆ యొక్క శిలువను కౌగిలించుకున్నాడు, నా పాపములు తీసివేయడానికి ఆయన సమాధి చేయబడ్డాడు, నన్ను తీసుకొని పరలోకానికి వెళ్ళటానికి తిరిగి రాబోతూ ఉన్నాడు, కాబట్టి యేసయ్య నా హృదయంలోనికి రా. రక్షించబడిన వాళ్ళు మేము కూడా మరి జాన్ అండ్ బెట్టి లాగా నీ పని కొరకు మేము వేగిరంగా, అంటే మేము అన్ని విషయాలలో అన్ని సమయాలలో దేవుని యొక్క ఇంటికి, సంఘానికి నేను మరి సమీపంగా ఉంటాను. దైవజనులు ఎప్పుడు పిలిచినా నేను ఐఎమ్ రెడీ టు డూ గాడ్స్ వర్క్. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ నేను చేస్తాను అని చెప్తే మీ చేతులు ఎత్తండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అదే రీతిగా ఇంకా ఎవరైనా 13 సంవత్సరాలు దాటి టీనేజ్లో ఎంటర్ అయినటువంటి ప్రతి బిడ్డ, యేసయ్య నా హృదయంలోనికి రా, నా పాపమును తీసివేయి, నీ శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఎవరైతే మరి మీరు ప్రార్థన చేస్తారో మీ మనసులో ప్రార్థన చేసుకోండి. మీ చేయి పైకెత్తి చూపించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. కుడి చేయి ఎత్తాలి. రైట్ హ్యాండ్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. కళ్ళు మూసుకోవాలి అందరూ, కళ్ళు మూసుకొని చేయి చూపించాలి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. రైట్ హ్యాండ్ ఎత్తాలి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆయన బిడ్డలుగా మిమ్మల్ని అంగీకరించి రక్షించబడినటువంటి వారిని ఆయన యొక్క పరిచర్యలో ఇంకా విరివిగా వాడుకున్నట్లుగా దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాము. అలాగే కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. జాన్ అండ్ బెట్టి స్టాంప్ ఆ యొక్క మిషనరీ స్టోరీ ద్వారా నిజముగా జరిగిన యథార్థ మరి ఆ యొక్క కథనం ద్వారా తండ్రి ప్రభువా, మా బిడ్డల్లో మీరు కదిలించిన నీ యొక్క రక్షణ జ్వాలలను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు ఆయన చేయి ఎత్తినటువంటి ప్రతి బిడ్డని మీరు చూశారు కనుక వారి యొక్క హస్తాన్ని మీరు దీవించండి, వారి యొక్క హృదయంలోనికి రండి, వారి యొక్క పాపమును కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ బిడ్డగా అంగీకరిస్తురండి. రక్షించబడినటువంటి బిడ్డలు నీ యొక్క పని నిమిత్తమై అహర్నిశలు తండ్రి ప్రభా నీ సన్నిధికి సమీపంగా ఉండునట్లుగా, మా బిడ్డలు అనేకులకు వెలుగు కారణంగా ఉండునట్లుగా సహాయపడుతూ రమ్మని ఇంతవరకు చేసిన మేలులకై నీకు స్తోత్రాలు. విన్న ఆ యొక్క మాటల్ని వారి యొక్క హృదయాంతరంగంలో తండ్రి ప్రభా కార్యమును జరిగించి మీరే మహిమ పొందుకుంటూ రమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకు యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.